Updating ourselves with current happenings is a good habit. Today's news reader is Rudolf Reddy. Good morning to one and all. My name is Rudolf Reddy of 3rd A. Today I came before to read today's news headlines. Samsung launches Community Learn program to upskill 20K teachers by 2025. CBSE World National Skill Expo and Guidance Festival over 1,650 students attend. History shows the technology won't take up away workers PM. Poverty workers being screened for infections. 86% children covered in deworming drive. 14 get perfect score in Gmail. 5 of them are from Rajasthan. IIT Madras develops indigenous semiconductor chip. Now I am going to ask some questions. What is the name of the indigenous semiconductor chip developed by IIT Madras? The correct answer is Shakti Semiconductor Chips. How many students attend the CBSE National Skill Expand the Guidance Festival? You pick up the correct answer. The answer is 1,650 students. అందరికీ నమస్కారము. నా పేరు అభినవ్. నేను మీ ముందుకు చక్కటి తెలుగు పద్యాలు చెప్పడానికి వచ్చాను. అనగనగా ఒక మసేచునుండు తినగ తినకవే తీయనుండు సారి నమ్ముడు పని సమపూలు తలలోన విశ్వరాభిరామ వింద్రవేమ బహుళ కావ్యములను పలికింతగావచ్చు బహుళ శక్తిచే పలకవచ్చు విత్తనంబు మరి వృక్షంపునకు నిండా విశ్వరాభిరామ వింద్రవేమ చదువు చదవకుండా సౌఖ్యంపునుంటాడు చదువు చదువనే చదువులను చదువు మర్మమే నిన్ను చదివిన చదువులా విశ్వరాభిరామ వింద్రవేమ. ధన్యవాదములు. One of my friend Rohita is coming to tell today's special. My name is Rohit of grade 3rd. Today I am here before you to tell importance of the day. February 13th is celebrated as World Radio Day. The day coincides with the anniversary of the establishment of the United Nations Radio in 1946. Importance of World Radio Day. Promoting radio broadcasting, celebrating radio's impact, advocating for radio's role. By celebrating World Radio Day, we can recognize the importance of radio as a medium for communication, education, and entertainment, and promote its continued relevance in the digital age. Thank you. As today is National Women's Day, as a part of it, our Lalita madam is coming forward to give information about it. గౌరవనీయులైన డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, హెడ్ మిస్టర్ మేడం గారికి, మరియు నా తోటి ఉపాధ్యాయులకు, చిన్నారులకు, తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. తెలుసా మీకు? ఏంటది? ఓకే, జాతీయ మహిళా దినోత్సవం. అవునా? మరి ఏ సందర్భంలో మనం చేసుకుంటున్నాము ఈ జాతీయ మహిళా దినోత్సవం అనేది, ఎవరి కారణంగా మనం జరుపుకుంటున్నామో నేను కొంచెంగా మీకు కొద్దిగా వివరిస్తాను. భారత కోకిలగా
కవయిత్రిగా పేరు పొందిన గొప్ప కవయిత్రి మన సరోజినీ నాయుడు గారు. చూసారా అక్కడ సరోజినీ నాయుడు గారు స్టాచ్యూ ఉంది, చూసారా? తెలుసా? ఆవిడ స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. ఓకే, ఆవిడ చాలా అనేకమైన రచనలు చేశారు. ఏంటంటే ఒక కవిత్వాలు, పద్యాలు ఇవన్నీ కూడా ఆంగ్లంలోనే రచించారు. ఆవిడ ఎంతో మధురంగా రాగం తీస్తూ చక్కగా పాడిన మూలన ఆవిడ గాన కోకిలగా కూడా పేరు పొందారు. సరోజినీ నాయుడు గారు 1879 9వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున, ఈరోజు 13 మనకి ఫిబ్రవరి 13వ తారీఖున సరోజినీ గారు హైదరాబాద్లో జన్మించారు. ఆవిడ బెంగాలీ దేశానికి చెందిన వ్యక్తి, బెంగాలీకి చెందిన వ్యక్తి. ఓకే, అయితే 1930వ సంవత్సరంలో గాంధీజీ గారి పిలుపునందుకుని స్వతంత్రోద్యమం మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే మనల్ని బానిసలుగా చూసేవారు. అందుకని గాంధీ గారు ఇంకెంతోమంది దేశ నాయకులు స్వాతంత్రం కోసం నాదే భారతదేశము, మీరెవరు పరిపాలించడానికి, నా ప్రజలు మీరెవరు ఇలా బాధ పెట్టడానికి అనేసి అని చెప్పి, మాకు స్వాతంత్రం మాది, ఈ భారతదేశం మాది అనేసి అని చెప్పి ఎందరో వీరులు వారు స్వాతంత్రోద్యమం కోసం పోరాడారు. అందులో మహిళలు కూడా చాలామంది పోరాడేలాగా వారిని ప్రేరేపించిన వారు సరోజినీ నాయుడు గారు. ఆవిడ 1930వ సంవత్సరంలో గాంధీజీ గారు పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు ఆవిడ. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఆవిడ పదవి బాధ్యతలు నిర్వహించారు. స్త్రీలు కూడా ఆవిడ పరిపాలనా రంగంలోని తొలి మహిళగా మన గవర్నర్గా ఆవిడ పదవి స్వీకరణ చేశారు, పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ తొలి మహిళగా, తొలి గవర్నర్ పదవిని తొలి మహిళగా ఆవిడే అందుకున్నారు. ఆవిడ పరిపాలన రంగంలో స్త్రీలు కూడా అన్ని రంగాలలో సమర్థులేనని రుజువు చేశారు. ఆవిడ మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలు కూడా సమర్థులే అని చెప్పి ఉమెన్స్ అసోసియేషన్స్ అనేసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి స్త్రీలందరిలోనూ స్ఫూర్తిదాయకమైన మీటింగ్లు పెట్టి వాళ్ళని ప్రేరేపించారు. అలాంటి సరోజినీ నాయుడు గారు మహిళలు కూడా అన్ని రంగాలలో సమర్థులని రుజువు చేశారు. ఒక శక్తి స్వరూపిణిగా ఒక గృహిణిగా ఒక గాయనిగా నమస్తే ఒక రక్షక భటురాలుగా నేను ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటా. ఒక లాయర్గా నమస్తే యువర్ ఆనర్. ఒక క్రీడాకారిణిగా ఒక ఉపాధ్యాయునిగా శుభోదయం పిల్లలు. ఒక సైంటిస్ట్గా ఒక కలెక్టర్గా నమస్తే, ఏమిటి మీ సమస్య? ఒక రాజకీయవేత్తగా ప్రియమైన
ప్రజలారా. ఒక డాక్టర్గా, పేషెంట్ ఏది? ఒక ఇంజనీర్గా, ఈ రోడ్డు కొలత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? ఒక నాట్యకారినిగా, నమస్తే. ఇలాగా ఎన్నో రంగాలలో స్త్రీలందరూ కూడా సమర్థులే అని నిరూపించారు సరోజినీ నాయుడు గారు. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి, అబల కాదు సబల అని నిరూపించారు సరోజినీ నాయుడు గారు. ఈరోజు ఆమె పుట్టినరోజు కారణంగా ప్రభుత్వం వారు ఫిబ్రవరి 13వ తారీఖున జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేలాగా ప్రభుత్వం ప్రకటించింది. సరోజినీ నాయుడు గారు ఎన్నో కావ్యాలు రచించారు. My name is Sarojini Naidu. I came before you to tell a poem written by me. I wrote so many poems. Where the voice of wind calls our wandering feet, knocking for semi-mocking streets, with lutes in our hands, ever since we roam. All mans are our kindred, the world is our home, our lives are of cities, whose lecture is shared, the lager and beauty of old women long dead, the sword of old battles, the crown of old kings, unhappy and simply unsorrowful things. Thank you. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, హెడ్ మిస్టర్ మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.